మనకొచ్చే ఎన్నో ఆలోచనలకి భగవాన్ సమాధానాలు ఈ విధంగా. శ్రీమాత్రే నమః. భగవాన్ దగ్గరకు సందర్శకులు, సాధకులు, భక్తులు ప్రతిరోజు ఎందరో వచ్చేవారు. వారు భగవాన్ని కొన్ని ప్రశ్నలు అడిగేవారు. భగవాన్ వాటికి సమాధానాలు ఈ విధంగా వివరించేవారు. ఒకరు అడిగారు ఈ విధంగా, భగవాన్ నేను మీకు సేవ చేసి తరించాలనుకుంటున్నాను అని అడిగితే భగవాన్ ఈ విధంగా చెప్పారు, ఈ వయసులో మీరు నాకు ఎటువంటి సేవ చేయగలుగుతారు? మీరు అటు ఇటు ఏం తిరగవలసిన పని లేదు. మీరు వచ్చింది ఇక్కడికి ఆత్మసాక్షాత్కారము జ్ఞానం కోసం వచ్చారు. అది పొందాలనే గట్టి పట్టుదలతో ఉండండి. అంతేగాని గురు సేవ చేయటం, ఆశ్రమాలకి సేవ చేయటం, గురుపాదాలకి సేవ చేయటం అనే దాంట్లో మీరు ఆలోచనను మార్చుకోవద్దు. మీరు వెళ్ళాలనుకున్న దారిని గట్టిగా పట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని ఆ దారి తీసుకెళ్తుంది. అంతేగాని వేరు ఆలోచనలు పెట్టుకొని ఇక్కడికి రావద్దు. వచ్చిన తర్వాత కూడా ఎందుకు వచ్చాము అనే దాని మీద పెట్టండి. అంతేగాని భగవాన్ పాదాలు తాకితే, భగవాన్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే, లేకుంటే భగవాన్కి సేవ చేస్తే నాకు తొందరగా దారి దొరుకుతుంది అనే ఆలోచనల నుండి బయటికి రండి అని భగవాన్ వివరించారు. ఇంకొక ఆవిడ ఇలాగ అడిగారు, భగవాన్ నా విధిని నేను శపించుకుంటున్నాను. నా విధి రాత బాగలేదు. నా భర్త నన్ను వదిలి భగవాన్ మీ సేవలో ఇక్కడ పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నాడు. గృహస్థ జీవితంలో అతనికి ఎటువంటి ఆసక్తి లేదంట. నేను ఎంత బతిమలాడుతున్నా ఇంటికి రానంటున్నాడు. మరి నా జీవితం సంగతి ఏంటి, నా సంగతి ఏంటి మీరే చెప్పండి అని భగవాన్ని అడిగితే ఆవిడ భగవాన్ని ప్రేమగా, మీనాక్షి నా మాటల్లో నీకెందుకు విశ్వాసం లేదమ్మా? నువ్వు మురిసిపోతున్నావు కదా గృహస్థ జీవితం అని. మీ నాన్న చాలా మంచి గృహస్థ జీవితం అనుభవించారు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. 10 మంది కొడుకులు ఉన్నారు కదా. ఏ ఒక్కరూ కూడా అతనికి ఎందుకని ఒక్కరు కూడా భోజనం పెట్టడానికి ముందరికి రావటం లేదు. గృహస్థ జీవితం నీకు ఇంతకన్నా గొప్పగా ఏమైనా ఉందా? 10 మంది కొడుకుల్ని కనేసి పెంచిన తర్వాత కూడా ఒక్కరు కూడా భోజనం పెట్టడానికి ముందరకు రాలేదు. గృహస్థ జీవితం అనేది నువ్వు అనుకునే అంత విధంగా ఉండదు. గృహస్థ జీవితం ఉందా, దాంట్లో సంతోషంగా ఉండు. అది లేకుండా ఉంది కదా, దాంట్లో కూడా నువ్వు మామూలుగా ఉండు అని భగవాన్ ఆవిడకి వివరించారు. ఇంకో విషయం చెప్పారు భగవాన్, నీ రక్షణ నా రక్షణ నీకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పటి నుంచి నీకు ఎవరైతే ప్రేమగా నేను చూస్తారో వాళ్ళందరినీ కూడా నువ్వు నీ కుటుంబ సభ్యులు అని గుర్తించుకొని నువ్వు జీవించు అని చెప్పారు భగవాన్ ఆవిడకి. మనం ఎవరినైతే ప్రేమించగలుగుతామో వాళ్ళు ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వారే నీ కుటుంబ సభ్యులు. అంతేగాని నువ్వు ఒంటరి దానివి కాదమ్మా అని చెప్పి భగవాన్ చెప్పారు ఆవిడకి. ఈ ఒక్కసారి ఆవిడకి బాగా చెప్పారు భగవాన్, ఎక్కువసేపు చెప్పారు భగవాన్. ఆవిడ గృహస్థ జీవితం గురించి, యోగ మార్గంలోకి వెళ్ళిన ఇంట్లో మనిషిని బయటికి లాక్కురావడానికి పడే తాపత్రయం గురించి అది చాలామందికి ఉపయోగపడింది అక్కడ ఉన్న వారందరికీ కూడా. ఇంకొక ఆవిడ అడిగారు భగవాన్ని, ఇంకొక ఆవిడ, భగవాన్ నా కొడుకుని తిరిగి ఇంటికి రమ్మని ఎంత బతిమలాడినా ప్రయత్నించినా కూడా మేము అసలు ఓడిపోతున్నాము. మమ్మల్ని అసలు ఏం చేయమంటారు? అతను ఎంచుకున్న మార్గంలో నుంచి బయటికి రావటం లేదు. మా మాట అసలు వినటం లేదు. అతను ఎంతకాలం పెంచి పోషించాము, కన్నాము, పెంచాము. మా బాధ వర్ణనాతీతం. మీరు నాకు అనుగ్రహించండి. మీరు ఏదైనా నాకు ఒక సూచన చేయండి అని చెప్పి ఆవిడ అడిగితే భగవాన్ చెప్పారు ఈ విధంగా, అతను హృదయపూర్వకంగా ఒక మార్గం ఎంచుకున్నాడమ్మా. అటువంటి వాళ్ళని ఆ మార్గం నుండి తప్పించటానికి ప్రయత్నించటం ఎందుకు? తల్లిదండ్రులు అది వాళ్ళ ధర్మంగా భావించుకొని అతనిని తప్పు మార్గం అయితే కనుక తప్పకుండా ప్రయత్నం చేసి బయటకు తీసుకురావాలి. కానీ అతను ఎంచుకున్న మార్గం మంచిదైనప్పుడు అక్కడ సమస్య ఉండదు కదా. మీరు బయటకు తీసుకొచ్చినా అతడు ఉండలేడు. అతను ఎంచుకున్న జీవితం మంచిదైనప్పుడు మీరు ఆ సమస్యకు మళ్ళా అతనికి సమస్య సృష్టించకూడదు. తల్లిదండ్రులుగా మీరు అతన్ని ఎంచుకున్న మార్గాన్ని మీరు ఏకీభవించాలి అని భగవాన్ వివరించారు. ఇంకొకరు అడిగారు భగవాన్ని, భగవాన్ నేను నా కొడుకు పెళ్లి విషయం ఇప్పుడు ఎత్తటం లేదు అని అడిగితే, అసలు నేను అతని దగ్గర ఏమీ మాట్లాడట్లేదు ఒకప్పటిలాగా, ఇప్పుడు కదలకుండా మౌనంగా ఉన్నానంటే అప్పుడు చెప్పారు భగవాన్, నీవు అనుకోకపోయినా పెళ్లి విషయం ఎత్తినా ఎత్తకపోయినా జరగవలసింది జరిగే తీరుతుంది. జరగవలసింది జరగక మానకుండా ఉండదు. అందుకని చెప్పేసి నువ్వు ఎలాగున్నా అది జరిగే తీరుతుందని చెప్పారు ఆవిడకి. ఇంకొకరు అడిగారు భగవాన్ని, భగవాన్ నా కొడుకుని రక్షించమని నేను మీకు టెలిగ్రామ్ ఇచ్చాను కదా, అప్పుడు మీరు రక్షించాలనుకున్నారా నా కొడుకుని అని అడిగితే భగవాన్ ఈ విధంగా చెప్పారు, వారి బిడ్డను రక్షించాలి,
వీరి బిడ్డను రక్షించాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞాని కారమ్మా. నిజం చెప్పాలంటే అటువంటి ఆలోచనే అవసరం లేదు. జ్ఞాని దృష్టి దేని మీద పడితే అది ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు లెటర్ రాశారు, మీకున్న విశ్వాసాన్ని బట్టి సహజంగా జరిగిపోతుంది. అంతేగాని జ్ఞానికి ఎప్పుడు వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళు చేసే సేవలకి నేను ఇది అయిపోవాలి అని అలాంటి ఆలోచన ఉండని వాళ్ళే జ్ఞాని అవుతారు. ఒక్కొక్కసారి జ్ఞానికి కూడా తెలీదు వాళ్ళకి అన్ని జరుగుతున్నాయని, మళ్ళా వచ్చి భక్తుడు ఇలా జరిగింది నాకు, మీరు ఫలానా విషయంలో ఇలా చేశారు అని చెబితే అది వింటారు. అది జ్ఞాని స్వరూపం అంటే అది అని వివరించారు భగవాన్. ఇంకొక ఆవిడ అడిగారు, భగవాన్ నా భర్త ఎప్పుడు మీ వద్దకు రావటం, మళ్ళీ తర్వాత అతను సన్యాసిగా మారతాడని ఆవిడ అడుగుతున్నారు. నా హస్బెండ్ ఎప్పుడు కూడా మీ దగ్గరకు వస్తాడు, అతను వచ్చిన ప్రతిసారి కూడా నేను భయపడిపోతాను, అమ్మో ఎక్కడ సన్యాసిగా మారిపోయి ఇక్కడే ఉండిపోతాడేమో అని చెప్పేసి దయచేసి అతన్ని ఇంట్లో ఉండిపోమ్మని, ఇక రావద్దని చెప్పండి భగవాన్ అని అడుగుతున్నారు ఒక ఆవిడ. అసలు ఇది ఇంకా బాగుంది. సంసారం అంటే భగవాన్ చెప్తున్నారు ఇప్పుడు సమాధానం. సంసారం అనేది జీవితాన్ని దాటడం బలవంతమైన పని ద్వారా జరగదమ్మా. ఇప్పుడు నేనేదో వెళ్ళిపోమ్మన్నానని అతను అక్కడ ఉండలేడు, అక్కడ నువ్వు పొమ్మన్నావు వెళ్ళిపోమ్మన్నావు అక్కడి నుంచి రాలేడు. కర్ర ఆధారం చేసుకొని నడుస్తున్న వాని కర్ర అది ఆయన చేతిలో ఉంటుంది. జీవితం కూడా ఆయన చేతిలో ఏం లేదు. ఆధ్యాత్మిక జీవితాన్ని కర్రతో పోల్చారు భగవాన్. చూడండి, నిద్రపోయినప్పుడు ఆ కర్ర దానికి అదే జారిపోతుంది. ఆ విధంగా అతను సహజంగా వచ్చాడు, అంతేగాని నేను పొమ్మంటే రాడు, నువ్వు ఉండమంటే ఉండడు అక్కడ అని భగవాన్ వివరించారు. ఇంకొక ఆవిడ అడిగారు భగవాన్ని, భగవాన్ అజ్ఞానులం కదా మేము, ఉపదేశాలు ఉపన్యాసాల ద్వారా మమ్మల్ని ఉద్ధరించవచ్చు కదా, మీరు ఊరికే మౌనంగా అలా ఎందుకని చూస్తూ ఉంటారు అని అడిగితే భగవాన్ చెప్పాడు, దేవుడు పనిచేయటం లేదా, ఆయన ఏమన్నా ఉపన్యాసాలు ఇస్తున్నాడా, మాటల ద్వారా ఏమైనా చెప్తున్నాడా, సంభాషణలు ఉపన్యాసాలు ఇవన్నీ ఏమైనా చెబుతున్నారా, కానీ ఎన్నో మహత్తరమైన పనులన్నీ జరగవలసినవన్నీ జరిగిపోవటం లేదా అని భగవాన్ వివరించారు. ఇంకొక ఆవిడ అడిగారు భగవాన్ని, భగవాన్ తన మహాశక్తిని ఉపయోగించి ఇప్పుడు జరుగుతున్నవి మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఇవన్నీ ఆపొచ్చు కదా, మీరు ఇవన్నీ సరిచేయవచ్చు కదా అని అడిగితే భగవాన్ ఈ విధంగా చెప్పారు, మహర్షులు జ్ఞానులు ఎలా పనిచేస్తారో అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, అలాగే ఇతరుల సమస్యలను కూడా తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వు నిజంగా నువ్వు ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకునే వరకు నీకు ఈ విషయాలతోటి ఏమాత్రం అర్థం చేసుకునే లేదు, అంత జ్ఞానం లేదమ్మా. ముందర వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, తర్వాత నేనేమన్నా చేస్తే తెలుసుకోవాలనుకుంటున్నావు, అది చెబితే వినాలనుకుంటున్నావు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అనే జ్ఞానం ఉండాలి అంటే ముందర నిన్ను నువ్వు తెలుసుకో. ఈ విషయాలేవో నీకు ఎప్పటికీ ఏమీ అర్థం కావు, ప్లస్ అర్థం చేసుకోలేని నాలెడ్జ్ ఉంది కాబట్టే నువ్వు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నావు. ఇక్కడ కొంచెం మీరు ఆలోచించాలి. మనం ఎవరి విషయాల గురించో పట్టించుకుంటున్నాము అంటే నిజంగా జ్ఞానం లేదు. మన గురించి మనకు తెలిసినప్పుడు వేరే విషయాల జోలికి పోము, అవసరం లేని విషయాల జోలికి అని భగవాన్ ఎంత క్లియర్గా వివరించారు. ఇక తర్వాత ఆవిడకి ఈ విషయాలన్నీ ముందర నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత నీకు ఈ విషయాలన్నీ సులువుగా అర్థమవుతాయమ్మా. నేనేం చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ అర్థమైపోతాయి అన్న తర్వాత కొంతసేపటి తర్వాత మళ్ళీ భగవాన్ ఈ విధంగా అన్నారు. మరి కొందరు చెప్తాను, ఒక ఋషి ఉన్నాడు అనుకో, గృహలో కూర్చొని ఉంటాడు, అయినా అతని ఆలోచన శక్తి మాత్రం యావత్ ప్రపంచం మీద ఈ టైంలో సీరియల్ వస్తుంది, ఈ టైంలో ఒక మూవీ రిలీజ్ అయింది అనే దాని మీద పనిచేస్తుంది. మరి కొందరు ఉంటారు పని చేసుకుంటుంటారు, అతనికి ఎప్పుడు ఏమనిపిస్తుంది, ఎక్కడో ఉన్న ఈ టైంలో నేను ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది, అలాగుంటుంది. జ్ఞాని పని కూడా జ్ఞాని దృష్టి ఎప్పుడూ కూడా ప్రపంచం మీద అని కూడా చెప్పరు భగవాన్. ఇంకా అంత వివరణ ఇవ్వరు, జ్ఞాని దృష్టికి వివరించారు. భగవంతుని దృష్టి ఎప్పుడు కూడా అలా ఉంటుంది, అంతేగాని వివరణతో నీకు అర్థం కాదు అని ఎంత చక్కగా చెప్పారు ఆవిడకి. ఇంకొకరు అడిగారు భగవాన్ని ఈ విధంగా, భగవాన్ బాధపడుతున్నాం కదా,
మా సంగతి ఎన్ని మాకు బాధకు దుఃఖానికి వీటన్నిటికీ కారణాలు అవన్నీ కనుక్కోవచ్చు కదా మీరు అని చెప్పారు. భగవాన్ చెప్పారు, నీ దుఃఖానికి బాధలకు కారణం తెలుసుకోకుండానే నేను నేను ఎందుకు నేను తెలుసుకోవాలని నువ్వెందుకు ఆరాటపడుతున్నావు? నీ దుఃఖాలకు నీ బాధలకు ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలని ఎందుకు ఆరాధపడుతున్నావు? అసలు ముందర నీవంటే ఏంటో నువ్వు తెలుసుకోమ్మా అని చెప్పారు భగవాన్ ఆవిడికి. ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ని, భగవాన్ స్త్రీలు అది లేడీసు ప్రణవ జపం చేసుకోవచ్చా అని అడిగితే భగవాన్ ఈ విధంగా చెప్పారు, ప్రణవ జపంతో సహా అన్ని సాధనల లక్ష్యం కూడా ఒకటే, మనిషి జ్ఞానం సంపాదించటమే, జ్ఞానమే అంతిమ లక్ష్యం, జ్ఞానమే శాంతినే. ఎటువంటి సాధన ద్వారానైనా ఎటువంటి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించినా దానికి స్త్రీలని పురుషులని లేకపోతే పిల్లలని పెద్దలని వాళ్ళని వీళ్ళని ఏమీ లేదు. ప్రజలందరూ కూడా సర్వసాధారణంగా తాము చేసే సాధనలు తరచుగా అతుక్కొని బందీలైపోకుండా బందీలైపోయి అదే పరమావధి అని అనుకుంటారు. ప్రపంచంలోని అన్ని సాధనలు ప్రాణాయామం, వాయు నిరోధం, జపం, హఠయోగం తర్వాత మొదలైనవి, శ్వాస మీద ధ్యాస, ఇవన్నిటి యొక్క ప్రయోజనం కూడా సామాన్యంగా మనోనిగ్రహానికి సంబంధించినవే. మనోనిగ్రహానికి సంబంధించిన సాధనలేను. అంతేగాని వీటన్నిటితో ఇంకా ఏదో వస్తుంది, ఇది చేయొచ్చా చేయకూడదా అనేది కాదు. అర్థమైందా? ధ్యానము, జపము, పూజ, తర్వాత మనము శ్వాసని కంట్రోల్ చేస్తాం కదా, బ్రీతింగ్స్, అవన్నీ ఏదైనా సరే శ్వాస మీద ధ్యాస అవ్వచ్చు. తర్వాత ఇక్కడ మనం ఈ నాడుల మీద ప్రయోగాలు అంటే ఇప్పుడు కళ్ళు మూసేసుకొని ఈ బొట్టు ప్రాంతంలోని చూపుని నిలపటం, ఇవన్నీ ఏవి చేసినా కూడా మనోనిగ్రహం సాధించటానికి సాధనాలు మాత్రమే. అంతిమ లక్ష్యము జ్ఞానము అని భగవాన్ వివరించారు. ఇంకొక ఆవిడ ఈ విధంగా అడిగారు, భగవాన్ ఈ ప్రపంచం అంతా మిథ్య అని అనడంలో అసలు అర్థం ఉందా ఏమైనా అని అంటే ఆవిడకి చెప్పారు, దాని అర్థం ప్రపంచం నిజమనమ్మా, అంతేగాని ఇంకోటి చెప్పారు భగవాన్, అజ్ఞానంతో చూస్తే ప్రపంచం ఎప్పుడు అబద్ధంలాగే కనపడుతుంది, అదే జ్ఞానంతో చూస్తే ప్రపంచం బ్రహ్మజ్ఞానంతో దర్శించే అది నిజంగా వాస్తవమే. కానీ ఇది బాగలేదు ఇది బాగుంది అని అనుకునే వాళ్ళకు కూడా అంతే. నిజంగా ప్రపంచం అందమైంది, ఆ అందం వాడిలో ఉన్నప్పుడు, వారిలో అందము శాంతము జ్ఞానము ఉన్నప్పుడు ప్రపంచం ఎప్పుడు వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. ఆ ప్రపంచం అందంగా కనిపించాలంటే నీలో జ్ఞానం ఉండాలి, నీలో శాంతి ఉండాలి, అప్పుడు మాత్రం చాలా అందమైన ప్రపంచం కనిపిస్తుంది. అంతేగాని ఇది ప్రపంచం మిథ్య, ఇది ఏమీ లేదు అనడం అంతా అవాస్తవం. ఇది మాత్రం ప్రపంచమే వాస్తవం. ఇది జ్ఞానం తెలిస్తే అది ఆనందము అని భగవాన్ వివరించారు. ఇంకొకసారి విందాం. ప్రపంచం నిజమా, ఇది అసలుకి ఇదంతా ఏంటి అని అడిగితే భగవాన్ చెప్పారేమంటే, అజ్ఞానంతో చూస్తే ఈ ప్రపంచం అంతా బాగా కనిపించదు, అందంగా కనిపించదు. వాళ్ళకి అజ్ఞానంతో చూసేవాడికి ఎప్పుడూ నచ్చనివే కనిపిస్తాయి, అందుకని వాడికి బాగుండదు ఈ ప్రపంచం. అదే జ్ఞానంతో చూస్తే ఇది చాలా అందమైన ప్రపంచం, నిజంగా ఇది బ్రహ్మజ్ఞానంగా తోస్తుంది. మనకి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? మన ఎదురుగా ఉన్న ప్రతి రాయి, చెట్టు, పుట్ట, ప్రతి దాంట్లో నుంచి మనకి జ్ఞానం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రకృతి నుండి ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చు. అంటే నీలో జ్ఞానం ఉన్నప్పుడే ఇవన్నీ నువ్వు తీసుకోగలుగుతావు, ప్రపంచం నుండి వచ్చే మంచిని. అంతేగాని ప్రపంచం నుంచి నువ్వేం నీలో ఏది ఉంటే నువ్వు అదే చూడగలుగుతావు, నీకు అదే కనిపిస్తుంది అని ఇక్కడ అర్థమైంది మనకు. ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ని ఒకసారి, భగవాన్ దేహాన్ని వదిలేసేసి దేహాన్ని వదిలేస్తాం కదా, వెంటనే నూతన దేహాన్ని అహంకారంగా ఉంటున్నప్పుడు కోపంగా వస్తుంది కదా, ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు కదా, అహంకారం ఉన్నప్పుడు దేహాన్ని వదిలేస్తారు కదా, వాళ్ళు వెంటనే ఇంకో కొత్త దేహాన్ని ధరిస్తారా అని అడిగితే తప్పకుండా వాళ్ళు అసలు దేహం లేనిదే ఉండలేరు, వాళ్ళు వెంటనే ధరిస్తారు అని చెప్పారు. ఎంత టైంలో అంటే ఒకరికి సంవత్సరం పట్టొచ్చు, ఒకరికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు, ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి 1000 సంవత్సరాలు కూడా పట్టిస్తుందంట. వాళ్ళు జ్ఞానం లేకుండా దేహాన్ని అలా చేసినప్పుడు వాళ్ళు అసలు దేహం లేకుండా ఉండలేరంట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ని,
భగవాన్ అప్పుడు అది ఎటువంటి దేహాన్ని ధరిస్తుంది, అంత కోపంలో వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అప్పుడు అది ఎటువంటి దేహాన్ని అంటే ఆ భగవాన్ చెప్పారు, అది స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు. స్థూలం అంటే మనకు కనిపించకుండా ఉండేవి కొన్ని కొన్ని శరీరాలు, అంటే ఇంకా అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది, అంతవరకు కట్ చేద్దాం. అది మళ్ళా టాపిక్లో మాట్లాడుకుందాం. ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ని, భగవాన్ మీతో కలిసి ఒక బాబు అడిగాడు భగవాన్ని, భగవాన్ మీరు మాతో కలిసి మా ఊరికి రావచ్చు కదా అని అడిగారు భగవాన్. ఆ భగవాన్ అడిగాడు, ఆ చిన్న బాబు అడిగాడు. భగవాన్ చెప్పారు, నేను మీతో కలిసి రావటం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు, నేను ఎప్పుడూ కూడా నీ హృదయంలో పెట్టుకొని, నన్ను ఎప్పుడు నీవు హృదయంలో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు భగవాన్. అర్థమైందా? చిన్నబ్బాయి అడిగాడు భగవాన్ మీరు కూడా మా ఊరు రావచ్చు కదా అంటే, నన్ను హృదయంలో తీసుకొని వెళ్ళిపో అని చెప్పారు ఆ బాబుకి భగవాన్. ఇంకొకరు అడిగారు భగవాన్ని, భగవాన్ సిద్ధుల కోసం ప్రయత్నించవచ్చా అని అడిగితే, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అలాంటి సిద్ధుల గురించి అస్సలు ప్రయత్నించకూడదు. జ్ఞానయోగ సాధకుడు సిద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవాలి. సిద్ధులు వాటంతటా అవి అతన్ని వరించినా కూడా, అవి వచ్చి ఒళ్ళో కూర్చున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఉండాలి. జ్ఞానయోగ సాధకుడు వాటిని ఎప్పుడూ కూడా వాడుకోకూడదు. వాడుకుంటే అతని పతనానికే కారణమవుతాయి. సిద్ధులు అంటే ఏంటి, మనం అనుకున్నది వెంటనే చేతిలోకి వచ్చేస్తుంది. అది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికానికి అవరోధం కలిగించడానికి అది ఒక స్థితి. ఆ స్థితిని ఎప్పుడు కూడా ఆ స్థితిలోనే అందరూ ఆగిపోతారు. ఆ మెట్టు దగ్గర అందరూ ప్రలోభాలకు గురైపోతారు. మామూలుగా ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మనం ఒక స్టేజ్ వరకు పూజలు చేసుకుంటూ అంటే మనకు కొంచెం చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ దగ్గర ఆగిపోతున్నాం కదా, అక్కడ అహంకారం వచ్చేస్తుంది, సహజంగా వస్తుంది. అహంకారం అంటే మానవునికి సహజమైన గుణము. ఆ గుణం తప్పకుండా వస్తుంది. అప్పుడే మళ్ళీ మనకి జ్ఞాన మార్గంలో ముందరికి వెళ్ళలేం. ఆ మార్గం దగ్గర ఆగిపోతాం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.